చార్ధామ్ యాత్ర 4 అయిపోయాయండి మాది. రుద్రప్రయాగ్ నుంచి మళ్ళీ ఋషికేశ్‌కి వచ్చే దారిలో ఈ ధారి ఊరుందండి. ధారి దేవత అని ఈ గుడెటండి. ఈ ఊరి పేరే ధారి. అయితే ఇక్కడ మనం ఏదైనా చార్ధామ్ అయిపోయాక మన మనసులో కోరికలు కానీ, మంచి చెడు దేవుడికి ఏది చెప్పుకోవాలన్నా, మన బాధలు గానీ ఏదైనా చెప్పుకోవాలంటే ఇక్కడ కంపల్సరీ ఆగి అమ్మవారికి చెప్పుకుంటే కంపల్సరీ నెరవేరుతాయి అవే అన్నారనమాట. సరే మా యాత్రలో ఈ గుడి భాగం లేదండి. అయినా కానీ మేము ఇక్కడ ఆగాము. ఈ గుడి మాత్రం చాలా బాగుందండి. ఇది మాత్రం శాంపిల్ మాత్రమే ఈ వీడియో అండి. నెక్స్ట్ డే రేపు పెట్టే వీడియోలో మొత్తం వివరణ ఉంటుందండి. అమ్మవారు ఇక్కడ ఏంటంటే పొద్దున పూట కన్యగా కనిపిస్తుందంటండి కంట్లకి. మళ్ళీ మధ్యాహ్నం వచ్చేసి శ్రీమూర్తిగా, నైట్ వచ్చేసి ఒక వృద్ధురాపురాలు అంటే ఒక ముసలమ్మలా కనిపిస్తుందంటండి. చాలా బాగుంది గుడి. ఇంకా కొంచెం సింపుల్గా తీసానండి. లోపల ఇంకా బ్రాహ్మణ ఆయన చెప్తుండగానే మొత్తం తీసాను నేను. ఆ వివరణ మొత్తం ఇంకా రేపు పెడతానండి. రేపు వీడియో మిస్ కావద్దండి. చూడండి చాలా బాగుందండి గుడి, టెంపుల్ ఇది సూపర్.